చిత్తూరు జిల్లా పుంగనూరు లయన్స్ క్లబ్ నోబెల్ అనేక సేవా కార్యక్రమాలకు మారుపేరుగా నిలిచి ఈ సమాజం మనకెంతో ఇచ్చింది. ఈ సమాజానికి కూడా మనం తిరిగి ఏదైనా ఇవ్వాలనే సదుద్దేశంతో సేవాభావం కలిగినటువంటి కొంతమంది కూటమిగా ఏర్పడి లయన్స్ క్లబ్ నోబెల్ పుంగనూరు ద్వారా ఈ సంవత్సరం అనాథలకు అన్నదానం, క్లాత్ బ్యాంకింగ్, పర్యావరణ పరిరక్షణకు ప్లాంటేషన్ ఆఫ్ ట్రీ, బ్లడ్ బ్యాంక్, డయాలసిస్, హెల్త్ క్యాంప్, ఐ క్యాంప్, యూత్ ఎంపవర్మెంట్, చైల్డ్ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్, క్యాన్సర్ అవేర్నెస్, ఎన్విరాన్మెంట్ వంటి ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని గుర్తించినటువంటి లయన్స్ క్లబ్ పెద్దలు 317 ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ రామ్రాజ్ అరస్ వారి చేతుల మీదుగా బెంగళూరులో జరిగినటువంటి 317 ఈ డిస్ట్రిక్ట్ అవార్డుల ఫంక్షన్లో 12 అవార్డులను సాధించడం జరిగింది. పుంగనూరు డిస్ట్రిక్ట్ అంబాసిడర్ లయన్స్ శివ మాట్లాడుతూ లయన్స్ జోనల్ ఇన్ఛార్జ్ ముత్యాలు, అంబాసిడర్ వరదారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి, కార్యదర్శి అమరావతి సురేష్, ట్రెజరర్ రజీ అహ్మద్, లయన్స్ సభ్యులు ఆధ్వర్యంలో పుంగనూరు లయన్స్ క్లబ్ టాప్ 1 క్లబ్ అవార్డు పొందడం జరిగిందన్నారు. అలాగే బెస్ట్ సెక్రటరీ, బెస్ట్ ట్రెజరర్ ఇలా అవార్డులను కర్ణాటక నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫంక్షన్లో పాల్గొన్న వారు నివ్వెరపోయే విధంగా అవార్డులను సాధించడం జరిగిందని అన్నారు. 2024-25 లయన్స్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షులుగా గత సంవత్సరం నియమితులైన అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి, కార్యదర్శి అమరావతి సురేష్, ట్రెజరర్గా రజీ అహ్మద్ను కొనసాగిస్తున్నట్లు లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నేడు అవార్డుల గ్రహీతలను లయన్స్ అంబాసిడర్ శివ, ముత్యాలు, వరదారెడ్డిలు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు మహేందర్ రావు, కేశవరెడ్డి, శ్రీరాములు, ఇనైతుల్లా షరీఫ్, గోపాలకృష్ణ, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ పుంగనూరు నోబెల్ మొదలయ్యి దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఈ 20 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా డయాలసిస్ సెంటర్ ప్రతిరోజు 35 మందికి ఉచితంగా డయాలసిస్ సర్వీసులు అందిస్తున్నాము. లోకల్ నాన్ లోకల్ లేకుండా ఇండియా మొత్తం ఎవరైనా కానీ ఈ సేవా కార్యక్రమాలను తీసుకోవచ్చు. ఈ సంవత్సరం మాకు వచ్చినటువంటి త్రిమూర్తి రెడ్డి గారు ప్రెసిడెంట్, అమరావతి సురేష్ సెక్రటరీ, రజీ అహ్మద్ ట్రెజరర్గా వచ్చిన తర్వాత యూత్ వచ్చింది క్లబ్కు. చాలా సేవా కార్యక్రమాలు, క్లాత్ బ్యాంక్ అయితేనేమి, చెస్ క్లబ్ అయితేనేమి, తర్వాత వచ్చి క్యారమ్స్ క్లబ్ అయితేనేమి, తర్వాత డయాలసిస్ సెంటర్తో పాటు మిగతా అన్ని సేవా కార్యక్రమాలు, హంగర్ రిలీఫ్ అయితేనేమి, అన్ని సేవా కార్యక్రమాల్లో దాదాపు 1.5 డజన్కు పైగా ఈసారి సేవా కార్యక్రమాలు 1.5 డజన్కు పైగా వీళ్ళు ఈసారి అవార్డులు పొందారు. ఆ అవార్డులతో పాటు బెస్ట్ 80 క్లబ్బులో బెస్ట్ 1 క్లబ్గా ఈ క్లబ్బు ఎంపిక కాబడింది. ఇదే విధంగా ప్రజల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఈ క్లబ్బు బెస్ట్ క్లబ్గాను మరిన్ని అవార్డులు తేవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.